Express, an international courier service. మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో 3 వారాలు పూర్తి చేసుకుని 4వ వారంలో విజయవంతంగా రన్ అవుతోంది. మంగళవారం ప్రసారమైన బిగ్ బాస్ ఎపిసోడ్ 24 ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేసింది. ఈ ఎపిసోడ్లో బిగ్ బాస్ సూచన మేరకు ముళ్లకుర్చీ టాస్క్ కత్తి మహేష్ ఆధ్వర్యంలో సాగింది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులు 2 గ్రూపులుగా విడిపోయి ఈ గేమ్ ఆడారు. టీం ఏలో అర్చన, ప్రిన్స్, హరితేజ, శివబాలాజీ, కల్పన. టీం బి తరపున ధన్రాజ్, ముమైత్ ఖాన్, ఆదర్శ్, కత్తి కార్తిక, దీక్షా పంత్ ఈ గేమ్ ఆడారు. బిగ్ బాస్ సైరన్ రోగగానే టీం ఏ సభ్యులు కుర్చీలో కూర్చోవలసి ఉంటుంది. వారిని కుర్చీ నుండి లేపే ప్రయత్నం ప్రత్యర్థి టీం చేయాలి. వాళ్ల ప్రయత్నాలకు లొంగకుండా ఎక్కువ సమయం కుర్చీలో కూర్చున్న టీం విజేతలు. టీం ఏ ఇంటి సభ్యులను కుర్చీ నుండి లేపడానికి టీం బి సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కుర్చీ నుండి లేపలేకపోయారు. కుర్చీ నుండి అర్చనను లేపే క్రమంలో ఆమెను భయపెట్టేందుకు గోధుమ పిండితో తయారు చేసిన బల్లిని ప్రయోగించారు టీం బి. అది చూసిన అర్చన నిజం బల్లి అనుకుని భయంతో అల్లాడిపోయింది. తర్వాత టీం బి ఆట మొదలైంది. అయితే వీరు ముళ్లకుర్చీ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేయలేకపోయారు. ఇక గేమ్ ఆడే క్రమంలో శివబాలాజీ, ఆదర్శ్ మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. అయితే శివబాలాజీ వ్యక్తిగత దూషణకు దిగడంతో ఆదర్శ్ మనసు గాయపడింది. దీంతో ఆదర్శ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ధన్రాజ్ కల్పించుకొని శివబాలాజీ సారీ చెప్పడంతో ఆదర్శ్ కూలయ్యారు. అయితే ఓడిపోయిన టీం బికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది బుధవారం జరిగే ఎపిసోడ్లో బిగ్ బాస్ వెల్లడించనున్నారు. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా యోయో సినీ టాకీస్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.